యూ మిస్టర్ బ్రోకర్. అయ్యా ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు మధురవాణి గారికేనా? అవునయ్యా, ముహూర్తం ఇంకా అరగంట ఉంది, పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. ఏమన్నా కొత్త లిటిగేషన్ ఉందా? తమరి మేధస్సు ముందు నా లిటిగేషన్ ఎత్తండి. అయ్యా అయ్యా, పెళ్లి కొడుకు గ్యాంగ్ అంతా వచ్చేస్తున్నారండి, ఒక్క పెళ్లి కొడుకు తప్ప. గ్యాంగ్ అంతా అంటున్నావు, కొంపది ఆ బాపతేం కాదు కదా. నమస్కారం అయ్యా, ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏడి పెళ్లి కొడుకు ఏడయ్యా? తీసుకుని కలసం మీద నడిపిస్తూ ఉండు. వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తా. జాగ్రత్త. వెళ్ళి లక్ష్మీపతిని తీసుకురా. జాగ్రత్త రోయ్. గురుగారు నమస్కారం. నడవండి, ఏమిటా పెళ్లి నడకను? నమస్కారం. అల్లుడు గారు నీటి ఒక్కరే వచ్చారు. అందరూ పైన మండపంలో రెడీగా ఉన్నారండి. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అయినా ఇదేం తిరకాసు అల్లుడు గారు. మామయ్య, సాయంత్రం ముహూర్తం అన్నారు, పొద్దున్నే తగలడమన్నారు. అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళన్నారు, ఇదిగో ఇక్కడ గుళ్ళో పెట్టించారు. చుట్టాలెవరికి ఈ మార్పులు అర్థం కాలేదు. వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నారో నాకు తెలియదు. ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురిని వెంటేసుకుని నేను ఇక్కడికి తగలంటాను. అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా. మాటి మాటికి ఇలా కాళ్ళ మీద పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. సాయంత్రం ముహూర్తం యమగండంలో ఉందంట. ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఇంటి పెద్దకి ప్రాణగండం ఉందంట. నాకు తెలిసిన క్లోజ్ జ్యోతిష్కుడు చెప్పాడు. మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా మావయ్య. కాళ్ళ మీద పడ్డాలి అనుకున్నాను, ఈ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? అల్లుడు మళ్ళీ పైకి వెళ్తే నలుగురు చూస్తారు, బాగోదు. బట్టి బొడ్లు ఏమయ్యా, బాణం దెబ్బతిన్న బంగారు లేడిలాగా అరిచాడు మీ గురుడు. విషయం ఏంటో కనుక్కున్నా అడ్డుబొట్టు. అలాగేనండి. ఏం పేస్ట్ వాడతావయ్యా శాస్త్రి? నోరు దరవగానే గొప్పరు గప్పు కొట్టింది. శుభమాని పెళ్లికి వచ్చాం. అయినా నీ తింగరతనం కాకపోతే వెన్యూ మారిందని ముహూర్తం మారిందని మాకు తెలియ చెప్పాలక్కర్లేదా? పాపం అల్లుడు గారు చూడు, ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు ప్రతి పనికి, చిన్న పనికి పెద్ద పనికి. అయితే అంతా మారిపోయిందన్నమాట. ముహూర్తం ఉదయానికి మార్చమని మీకు చెప్పాను కదా పంతులు. మరి వాళ్ళకి ఉదయం చెప్పన్నారుగా. ఎవరు వాళ్ళు? అవును, మరి వాళ్ళు ఇదే టైంకి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో. ఆలోచించండి శాస్త్రి గారు. అడ్డబొట్టు వచ్చేసానండి అయ్యా. అది అది సత్య ప్రమాణంగా నాకేమీ తెలియదండి అయ్యా. మా గురువు గారు చెప్పినట్టు ఆయన పెళ్లి తప్పకుండా నడిపిస్తున్నాను అంతే. చెప్పినట్టు చేసావా? నువ్వు కంగారు పడుకో శాస్త్రి. పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు కన్ఫ్యూజన్స్ సహజమే. ఇదేమన్నా మామూలు కన్ఫ్యూజన్ లక్ష్మీపతి గారు? మరి అడ్డబట్టు ఇక్కడ మిగతా పనులు చూస్తూ ఉండు. చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాగే. వీడు అడుగు తగలంటాడు, వాడు ఇడు తగలంటాడు. వెళ్దాం రండి.